హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు అను వ్లాగ్స్. ఈరోజు తెపాల చెక్కలు క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, అవి తెపాల చెక్కలను కొన్ని ప్రాంతాల్లో అంటారు, కొన్ని ప్రాంతాల్లోనేమో సర్వపిండి అంటారు. ఏదేమైనా అందరూ చేసుకునేది ఒకే విధంగా. సో నేను ఈరోజు 2 రకాలుగా చూపిస్తున్నాను, ఒకటి పిల్లల కోసం, ఒకటి మా కోసం. ఫస్ట్ నేనైతే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో పొడి బియ్యం పిండి లేదా పొడి వరిపిండి అంటారు కొంతమంది, దాన్ని పొడి బియ్యం పిండి కానీ పొడి వరిపిండి కానీ తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్నట్టు జీలకర్ర, ఉప్పు, వేయించిన నువ్వులు, మీరు వేయించిన నువ్వులు ఉంటే డైరెక్ట్గా వేయించకుండా ఉన్నా పర్వాలేదండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను. వేయించిన నువ్వులు, కొంచెంసేపు నానబెట్టుకున్న పెసరపప్పు, 5-10 మినిట్స్ అయితే నానిపోతే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనకి వేడైనప్పుడు అది క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి కచ్చాపచ్చాగా దంచుకున్న వేరుశనగలు వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పిండికి ఇప్పుడు నేనైతే చల్ల నీళ్ళే పోస్తున్నానండి. చల్ల వాటర్ తీసుకోండి, కొంతమంది అయితే హాట్ వాటర్ కూడా పోస్తారు. నేనైతే చల్ల నీళ్ళతోనే కలిపేస్తున్నాను. ఈ వాటర్కి కొంచెం మీరు ఒకేసారి పోసేస్తే అది జారుగా అయిపోతుంది. కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. ఎలా అంటే మన చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగండి. ఇప్పుడు మందపాటి ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలండి. ఎప్పుడైతే మనకి పిండి జరగట్లేదో అప్పుడు మళ్ళీ మనం హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నొక్కుతూ ఉంటే అది చుట్టూ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడు అది అనేది తెపాల చెక్క అనేది పలచగా ఉండకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. ఆ మందంగా ఉంటే ఏంటంటే త్వరగా మాడిపోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది పిల్లల కోసం కాబట్టి దీనిలో ఆనియన్స్ కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మనకు చేసుకునే దానిలో ఎలా చేసుకుంటాననే చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం ఏవైతే హోల్స్ పెట్టుకున్నామో ఆ హోల్స్లోనే ఆయిల్ అనేది వేసేయాలండి. మళ్ళీ మనం తర్వాత సపరేట్గా ఏమీ ఆయిల్ అయితే యాడ్ చేయము. సో సరిపడినంత ఆయిల్ అయితే ఇప్పుడు ఏవైతే హోల్స్ పెట్టుకున్నామో ఆ హోల్స్లో వేసేయాలండి. కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది రావాలి కాబట్టి, కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండండి. నేను ఒకదాని మీద చేస్తే ఇది కాలడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకొకటి మీకు మందపాటిది ఏదైనా ఇంకొకటి ఉంటే అది కూడా తీసుకొని దాంట్లో కూడా చేసి 2 పొయ్యిల మీద పెట్టుకోండి, నేను చూపించినట్టుగా కాల్చడం వల్ల. ఇప్పుడైతే మనం పెద్దవారి కోసం చూపిస్తున్నాను. మళ్ళీ పొడి బియ్య పిండి తీసుకొని అందులో కారం, జీలకర్ర ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర లేక నేను వేయలేదు. కచ్చాపచ్చగా దంచిన వేరుశనగ గుళ్ళు, నానబెట్టిన పెసరపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని వాటర్ని కొంచెం పోస్తూ కలుపుకోవాలండి. పిండిని మాత్రం జావ చేయొద్దు, మరీ అట్లానే మరీ గట్టిగా కూడా ఉండొద్దు. గట్టిగా ఉంటే మీకు అనేది అది త్వరగా స్ప్రెడ్ అవ్వదు. ఇందాక ఎలాగైతే మనం ఆయిల్ రాసిన దానిలో స్ప్రెడ్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే ఆయిల్ రాసిన దానిలో స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్స్ అనేది పెట్టుకోవాలి. మీరు పలచగా అయితే చేయకండి, నేను మరొకసారి చెప్తున్నాను. ఎందుకు పలచగా చేయకూడదు అంటే ఇది మనం ఒకవైపు మాత్రమే కాలుస్తాము, రెండో వైపు మాత్రం కాల్చము. 2 వైపులా కాల్చం కాబట్టి ఆయిల్స్లో ఆయిల్ అనేది వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో కాల్చుకోవడం వల్ల ఒకవైపే ఇది మనం 2 వైపులు కాల్చాం కాబట్టి ఒకవైపు అనేది నిదానంగా క్రిస్పీగా కాలుతుంది. మీరు చూసినట్టయితే చూడండి ఎలా ఉందో, నేను మీకు తిప్పి కూడా చూపిస్తున్నాను. ఇలా ఈ కలర్ అయితే మీకు మంచిగా క్రిస్పీగా అయినట్టు ఉంటుంది. మనం బయట వర్షం పడుతుంటే చల్లగా వేడివేడికి ఇవి చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మధు అను వ్లాగ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్.